హాయ్ అందరికీ. బిగ్ బాస్ తెలుగు 8 రివ్యూకి స్వాగతం. అండ్ ఈరోజు వచ్చేసి డే 2. మళ్ళా గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకు గొడవలు పడుతుర్రో అసలు అర్థం కావట్లేదు. ప్రతి సెకండ్‌కి గొడవలే అసలు. మాటకో ముందు గొడవ, మాటకో తర్వాత గొడవ. ఈవెన్ నామినేషన్స్ అప్పుడు కూడా అసలు ఒక్కళ్ళు కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తలేరు అసలు. వాళ్ళు చెప్పేది వాళ్ళకన్నా అర్థమవుతుందో లేదో అర్థం కావట్లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నామినేషన్ చేస్తుర్రు. అసలు ఏ ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్ అనిపిస్తలేదు. వాళ్ళు ప్రతీదీ మళ్ళా అందరిని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. టార్గెట్ చేసి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ అండ్ అసలు ఎవరికి కూడా కొంచెం కూడా ఓపిక లేదు అసలు. అందులో మధ్యలో ఒకరిని కంట్రోల్ చేసేటట్టు కూడా ఎవరు లేరు. మేబీ స్టార్టింగ్ కాబట్టి అందరూ ఓవర్ హైప్ అయి ఉండే ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టుందేమో అర్థం కావట్లేదు కానీ నాన్ స్టాప్‌గా గొడవ పడుతుర్రు. ఒకళ్ళని కంట్రోల్ కావట్లేదు అసలు. లైక్ ఇట్స్ ఈస్ టూ బ్యాడ్ అసలు. మళ్ళా దాంతో అందరూ ఇంగ్లీష్‌లో మాట్లాడుతుర్రన్నమాట. తెలుగు మర్చిపోతుర్రు. ఎక్కువ మంది ఇంగ్లీష్‌లో మాట్లాడుతుర్రు. చాలా మైనస్ పాయింట్స్ అయితే పోర్ట్రే అవుతున్నాయి ఇక్కడ డే 2కి వచ్చేసరికి అసలు. లైక్ ఇంతకుముందు సీజన్‌లో నాకెప్పుడైతే అసలు ఇంత గొడవ అయితే అసలు డే 1 నుంచి అసలు ఎక్కడ కూడా కాలేదసలు. ఓకే. గొడవ అయితే ఫైన్. ఎందుకు బిగ్ బాస్ కూడా ఓన్లీ గొడవల్ని ఎందుకు పోర్ట్రే చేస్తుందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఓకే. ఫైన్. గొడవలైతే అయినాయి. అసలు అవి చాలా సిల్లీ రీజన్స్ అనవసరంగా లాగుతుర్రన్నమాట బాగా అందరూ కూడా. ఈవెన్ నామినేషన్ అప్పుడు కూడా అనవసరమైన వాటికి అసలు పెద్ద రీజనే కాదు. ఇప్పుడు నువ్వు నాతో ఇంటరాక్ట్ కాలేదంటే లైక్ 40 మెంబర్స్ ఉన్నారు. ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. దాన్ని రీజన్ చెప్పి నామినేట్ చేయడం అనేది లైక్ సిల్లీ పాయింట్. అవతలోళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఫైర్ ఎక్సెప్ట్ బేబక్క చెప్పింది. ఫైర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను అవతల నుంచి. అంటే అసలు అది అవసరమే ఉంది అసలు. ప్రతి దాని దగ్గర అరవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అరుస్తుర్రని అందరూ అరవాల్సిన అవసరం లేదు కదా! ఇక్కడ ఎట్టుందంటే ఎవడైతే బాగా అరుస్తారో, బాగా ఆహ్, ఏమంటారు, బాగా అరిచి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే గేమ్ ఆడుతున్నట్టు ఫీల్ అయితారు వాళ్ళు. అట్లా లేదు. కొన్నిసార్లు సైలెంట్‌గా ఉన్నా గానీ కరెక్ట్ అవసరమైతే మాట్లాడాలి, లేకుంటే లేదు అక్కడ. ప్రతి దాంట్లో పోయి అందరితో మాట్లాడదంటే ఖచ్చితంగా గొడవలే అయితాయి భయంకరంగా అసలు. యూజ్‌లెస్ అనమాట. ప్రతి దానికి గొడవలు పడాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. వెన్ టైమ్ కమ్స్ యూ హావ్ టు ఆహ్, ఖచ్చితంగా మనం మాట్లాడాలి. అలానే అందరితో ఇంటరాక్టు కాకూడదు నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఇంటరాక్ట్ కావాలి. వెన్ టైమ్ కమ్స్ దే హావ్ టు ఇంటరాక్ట్. అది ఇంపార్టెంట్. అండ్ నామినేషన్స్ కూడా ఒక్కటి కూడా అసలు వ్యాలిడ్ అనిపిస్తలేదు అసలు. కొంచెం బిగ్ బాస్ కూడా గొడవల మీదనే ఫుల్ ఫోకస్ చేసినట్టుంది. లిమిట్‌లెస్ అంటారు. అసలు ఆ లిమిట్‌లెస్ పోయి గొడవలు లిమిట్‌లెస్ అయితున్నాయి ఇక్కడ. అసలు అవతల చూసే ఆడియన్స్‌కైతే చిరాకొచ్చేస్తుంది. నాన్ స్టాప్‌గా అబ్బా! మళ్ళా గొడవలు పడుతుర్రు ఈళ్ళు. నిన్ననే ఆల్రెడీ గొడవలు అయితేనే ఉన్నాయి. అయిపోయింది క్లోజు. మళ్ళా ఈరోజు కూడా గొడవలే అసలు. వీళ్ళని ఒక్కళ్ళు కూడా అసలు కంట్రోల్ చేసేటట్టు కూడా కనిపిస్తలేదు. ఒకళ్ళొచ్చి ఎవరన్నా ఓకే. మనం గొడవలు పడొద్దు. అంత ఎంటర్‌టైన్ చేద్దామన్న పర్స్పెక్టివ్ అయితే ఎవరికి కూడా లేదు. ఏమన్నా ఓకే. ఎట్లా గేమ్ ఆడదామనే ఆలోచనలో పడుతుర్లే గానీ, ఆ గేమ్ అంటే ఏందసలు? ఏదో వాళ్ళు చెప్పిన పాయింట్‌కి మనం ఖచ్చితంగా కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పాలా? ఇది కరెక్టా? రాంగా? అన్ని రూల్స్ బిగ్ బాస్‌లో అసలు లైక్ సర్టెయిన్ రూల్స్ బిగ్ బాస్ చెప్తారు. అవి ఫాలో కావచ్చు. అది కాకుండా వీళ్ళు పర్సనల్‌గా రూల్స్ తీసుకొచ్చి దాన్ని అందరి మీద ఇంప్లిమెంట్ చేయడం. ఇక్కడేందంటే వీళ్ళు బిగ్ బాస్ కొన్ని ఈ లో అని చెప్పేసరికి చాలా బాగా భయపడుతుర్రన్నమాట. దానివల్లనే అనవసరంగా చిన్న చిన్న వాటికి కూడా భయపడి రాద్ధాంతం చేసి బాగా అన్నిటిని అయితే గట్టిగా గుంజుతుర్రు. దానివల్ల చాలా క్లమ్జీనెస్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు దాకా అయితే ఏ ఒక్క సెకండ్ కూడా నవ్విన దాఖలా లేదు. ఓన్లీ నేను బిగ్ బాస్ కేవలం గొడవల కోసమే చూడను కదా! చాలామంది కొంతమంది లైక్ ఏమంటారు, హ్యూమన్ బాండ్స్ ఎలా ఫార్మ్ అయితున్నాయి, ఫన్ కోసం చూస్తారు. ఇంతకుముందు నాకు గుర్తుంది చాలా సీజన్స్‌లలో అసలు నాన్ స్టాప్ నవ్వేదసలు. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 2 రోజులు గడుస్తుంది గానీ, 3 రోజులకి వస్తుంది. అసలు ఎక్కడ కూడా నవ్విన దాఖలా లేదు. నాకు ఇంత కూడా నవ్వు రాలే. మేబీ సెలక్షన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉందసలు. కంపేర్ చేసినప్పుడు మిగతా సెలక్షన్ అప్పుడు చాలామంది తెలిసినోళ్ళు ఉంటారు. అక్కడ పర్టిక్యులర్ కేటగిరీ అనేది ఉండేది. లైక్ కమెడియన్, కొంతమంది డాన్సర్స్, సింగర్స్, యాక్టర్స్, యూట్యూబర్స్, ట్రెండింగ్ పీపుల్, వైరల్ పీపుల్, మిడిల్ ఏజ్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, అట్లా లైక్ కపుల్స్, అట్లా ఈ కేటగిరీలో చాలా బాగా సెలెక్ట్ చేశారు. ఈసారి ఎందుకు అసలు ఏ కేటగిరీ సెలెక్ట్ చేశారో అర్థం కావట్లేదు. అంతా అసలు లైక్ నేను పార్టిసిపెంట్స్‌ని ఏమనట్లేదు. లైక్ సెలెక్ట్ చేసేటప్పుడే లైక్ సో, ఎవరికైతే ఏం శాత కాదో అప్పుడు నోరు బారేసుకుంటారు. అట్లే ఉంది ఇదంతా. వెన్ యూ డోంట్ నో ఎనీథింగ్ ఐ విల్ షౌట్ టు ద పీపుల్. అక్కడ ఒక్కడు కూడా అసలు గొడవలు ఆపుదామని ట్రై చేస్తలేదు. వాళ్ళు లైక్ ఎట్లా అంటే లైక్ పోర్ట్రే చేస్తున్నారు. ఓకే. ఏమంటారు, కొనసాగిస్తున్నారు గొడవలే ఓకే. బిగ్ బాస్ అంటే గొడవలు పెట్టుకోరు అని వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోయారు. అసలు విచ్ ఈస్ ఎ రాంగ్ పర్సెప్షన్ అసలది. అసలు అట్లా ఉండడం అనేది చాలా రాంగ్. నాకైతే అసలు ఫుల్లీ డిసప్పాయింటెడ్. అండ్ నామినేషన్స్ అయితే ఒక్కటి కూడా వ్యాలిడ్ రీజన్ లేదు. అసలు అంతా తుస్సు అసలు. అక్కడక్కడ కొద్దిగా వ్యాలిడ్ రీజన్ అనిపించింది. అక్కడ కూడా మళ్ళీ ఈళ్ళు కూడా మళ్ళా ఇక్కడ ఏమంటారు,
కెప్టెన్ పోయేసి ఏమంటారు ముగ్గురినైతే తీసుకుర్రు ఏమంటారు లైక్ చీఫ్‌గా. చీఫ్ అసలు ఇప్పుడు ఏదంటే చీఫ్ చెప్పిన మాటలు వినాలా వద్దా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. డైరెక్ట్ చీఫ్‌తోని గొడవలు పడుతుర్రు. ఆ చీఫ్‌కి ఏ పవర్ ఉందో ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా అంటే ఈ బిగ్ బాస్‌లో కొన్ని రూల్స్ అనేది చేంజ్ చేశారు కాబట్టి లైక్ వాళ్ళకి కూడా బిగ్ బాస్ అసలు ఆళ్ళు లోపలికి పోయిన తర్వాతకి కన్ఫ్యూజన్ స్టార్ట్ చేశారు అసలు. వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ చేస్తారు అసలు. ఇంతకుముందు ఏ సీజన్‌లోకి రాని కొన్ని పాయింట్స్ అయితే అసలు చాలా కొత్త పాయింట్స్ అయితే ఈ సీజన్‌లోకి బయటపడ్డాయి అసలు. బిగ్ బాస్ రూల్స్ అసలు ఫాలో అవ్వాలా వద్దా? నీకు ఆబ్వియస్‌గా ఫాలో కావాలి. కొన్ని ఉంటే ఫిక్స్ రూల్స్. ఎట్లా అంటే నిద్రపోయేటప్పుడు నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట. అంతవరకే రూల్ ఇక. సాంగ్స్ పాడాలన్న రూల్ ఎక్కడా లేదు. లైక్ ఫ్రూట్స్ ఎగరేయొద్దు అనే అసలు రూల్ ఎక్కడా లేదు. లైక్ ఇప్పుడు నేను ఫ్రూట్ ఎగరేసినంటే కొంతమంది క్యాజువల్‌గా ఇంట్లో కూడా చేసుకుంటారు. అది నువ్వు పర్సనల్ స్పేస్‌లో చేస్తే ఓకే ఫైన్. కానీ అది ప్రైవేట్ పబ్లిక్‌గా 10 మంది ముందు చేస్తే అది రాంగ్ అయితదా అంటే లైక్ 10 మంది పర్సెప్షన్ బట్టి ఉంటది. ఇట్లా చాలా పాయింట్స్ అయితే అనవసరంగా నాన్ సింక్ అసలు అన్‌వాంటెడ్ గొడవలే జరుగుతున్నాయి. ఒక్కటన్నా వ్యాలిడ్ గొడవ లేదు. ఇప్పుడు సపోజు ఒక డిస్కషన్ వచ్చేసి ఫుడ్ దగ్గర రేషన్ సరిగ్గా లేదు. కాబట్టి అందరూ మనం ఒకళ్ళే వండాలి. మిగతా అందరూ వచ్చి గుంపులు గుంపులుగా తింటుంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ తింటే అక్కడ ఆ పాయింట్ దగ్గర గొడవ పడ్డంలో వ్యాలిడ్ ఉంది అక్కడ అసలు అది. కరెక్ట్‌గా ఒక వ్యాలిడ్ రీజన్ కరెక్ట్‌గా సెట్ అయ్యే పాయింట్ అది. అది కాకుండా ఇది నువ్వు ఒకళ్ళు ఏమంటారంటే నువ్వు ఒకటి కంట్రోల్ చేస్తున్నావని అక్కడ ఒక ఏసేశారు నామినేషన్. మాట్లాడదులని ఏసేశారు. ఇంకొకటైతే అసలు పాపం ఆళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయిండు అసలు వ్యాలిడ్ కాదని. ఇది ఎందుకేసారో కూడా అసలు వాళ్ళకి కూడా తెలీదసలు. అసలు నాన్ సింక్‌గా నామినేషన్స్ అయితే ఏశారు. టూ వరస్ట్ అని చెప్పాలి. లైక్ నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత వరస్ట్ అయితదని. యాహ్! ప్రస్తుతానికైతే నామినేషన్స్ పూర్తిగా అవ్వలేదు. కాకపోతే కొంతమంది మీదైతే లైక్ అన్‌వాంటెడ్‌గా అయితే ఏశారు. ఈవెన్ బేబక్క గానీ, మణికంఠ మీదైతే అనవసరంగా ఏశారు. ఇంకొంతమంది వేసిన ఇద్దరు మంది కూడా అసలు అనవసరంగానే ఏశారు. ఇక చూడాలి మొత్తానికి ఎవరైతే ఈ వీక్‌లో లైక్ ఎండ్ ఆఫ్ ద ఐ మీన్ నెక్స్ట్ డేకి మనకైతే తెలుస్తది. మొత్తం ఎవరు నామినేషన్ లిస్ట్‌లో అయితే ఉన్నారు. మ్యాక్స్ అయితే ఆబ్వియస్‌గా మణికంఠ అయితే ఉండేటట్టే కనిపిస్తుంది. బేబక్క కూడా ఉంటది. ఈ ఇంకిద్దరు ముగ్గురు ఎవరైతే రాబోతున్నారు. కాకపోతే ఇక్కడైతే మణికంఠ, బేబక్క అయితే ఆబ్వియస్‌గా సేఫ్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే బయటైతే కొద్దిగా వీళ్ళిద్దరి మీద కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ అయితే చిన్నగా క్రియేట్ అయితుంది. అనవసరంగా వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారనైతే బాగా అయితే నడుస్తుంది. యాహ్! దిస్ ఈజ్ ఫర్ రివ్యూ ఫర్ డే 2. యాహ్! ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ బాస్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి అసలు ఏ విధంగా గొడవ పడ్డ అంతా కరెక్టు. నేను ఇప్పటిదాకా చూసిన బిగ్ బాస్ షోలో ఇది లైక్ అసలు ఇది హిట్ అయిద్దా? ఫ్లాప్ అయిద్దా? మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.